మంత్రివర్గ విస్తరణ ఒక పక్కన ఆగింది. ఏదైతే అంటే ఆగడం అంటే చేస్తామని చెప్పలేదు. కానీ నిన్న 5వ తారీఖునో, 7వ తారీఖునో చేయాలనుకుంటే నిన్న ఆదివారం చేయాలి చేస్తే. చేయలేదు. కాబట్టి మంత్రివర్గ విస్తరణ ఈ వీక్ లేదు. మోడీ 6 రోజుల పాటు విదేశీ పర్యటనకి వెళ్ళిపోయారు. అందులో ఆస్ట్రేలియా నుంచి హెచ్చరిక వచ్చిందని ఆగలేదు. రేపు 9, 10 తారీఖులో ఆస్ట్రేలియా, అటు న్యూజిలాండ్ కావచ్చు, మలేషియా కావచ్చు, ఇవన్నీ టోటల్ 6 రోజుల పాటు పర్యటన సాగబోతోంది. ఇదంతా ఒక ఎత్తు. మరొక వైపున కెనడా, మెక్సికో, బ్రెజిల్లతో ఈ ఏడాది చివరికల్లా వాణిజ్య ఒప్పందాలు కుదరబోతున్నాయి. ఒకప్పుడు ఏదైతే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా అమ్ముకోవచ్చు. కానీ ఆ తర్వాత లోకల్ ప్రొటెక్షన్ పేరుతో పన్నులు వేయడం ప్రారంభించారు. ఇప్పుడు అమెరికా వాటి టారిఫ్లు ఎట్లాగేశారు, మనం కూడా చైనా వాటి మీద ఎట్లా టారిఫ్లు వేస్తుంటాం అట్లాగే. ఇది కాకుండా దేశాలకి మధ్యన ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇక ప్రపంచీకరణ నుంచి పోయి దేశాలు ఎవరికి వాళ్ళని చూసుకునే పరిస్థితి వచ్చినటువంటి వేళ ఒక దేశం ఒప్పందాలు జరుగుతున్నాయి. అందులో అమెరికాతో ఒప్పందం ఫైనల్ కాలేదు. దానికి కారణం నరేంద్ర మోడీ చాలా క్లియర్గా ఉన్నాడు. అమెరికా ప్రయోజనాలు ట్రంప్ ఎట్లా ఆశిస్తాడు, భారత ప్రయోజనాలు మోడీ ఎట్లాగే ఆశిస్తాడు, పక్కా బార్గెనింగ్ చేస్తున్నాడని వాళ్ళు కూడా చెప్పుకొచ్చారు. రష్యాతో అయిపోయింది. ఇట్లాగా 1 by 1 ఒప్పందాలు నడుస్తున్నాయి. 3 ఒప్పందాలు ఏడాది ఎండింగ్ లోపు జరగబోతున్నాయి.